దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా వ్రాయించినటువంటి 14 పత్రికలలో ఒక పత్రిక అయిన హెబ్రీలకు రాసిన పత్రికలో నుండి 2వ అధ్యాయంలో 3-4 వచనాలు కలిసి ఉంటాయి. 3-4 వచనములలో మొదటి భాగం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకొనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి నేను చెప్పిన వచన భాగంలో గొప్ప రక్షణను గురించి వ్రాయబడి ఉంది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అని లేఖనం సెలవిస్తోంది. పరిశుద్ధాత్మ దేవుడే అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా వ్రాయించినటువంటి ఓ గొప్ప హెచ్చరికతో కూడిన మాట. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అని. గొప్ప రక్షణను గురించి ఈ లేఖనం మనకు తెలియజేస్తోంది. గొప్ప రక్షణ, గొప్ప రక్షణ అని ఇన్నిసార్లు ఎందుకు అంటున్నానంటే, బైబిల్ గ్రంథములో గొప్ప రక్షణను గురించి వ్రాయబడి ఉంది, రక్షణను గురించి కూడా వ్రాయబడి ఉంది. గొప్ప రక్షణ వివరాలు ఉన్నాయి, రక్షణను గురించిన వివరాలు కూడా బైబిల్ గ్రంథములో ఉన్నాయి. బైబిల్ ప్రకారమే రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు, రెండు ఒకటి కాదు. రక్షణ, గొప్ప రక్షణ ఒకటి కాదు అని బైబిల్ గ్రంథాన్ని బట్టే మనం గ్రహించవచ్చు. ఇక్కడే ఒక విషయం మీకు చెబుతాను. బైబిల్ గ్రంథములో పాత క్రొత్త నిబంధనలలో గొప్ప రక్షణ గురించి చెప్పేటప్పుడు కూడా రక్షణ అనేటువంటి పదప్రయోగమే చేయబడింది. రక్షణ అని ఉన్న ప్రతి చోట అది సామాన్యమైన సాదాసీదా రక్షణ కాదు, గొప్ప రక్షణ అని మనం ఖచ్చితంగా కొన్ని చోట్ల గుర్తించి తీరాలి. ఉదాహరణకు, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని లేఖనం సెలవిస్తోంది యెషయా గ్రంథంలో. ఆ మాటలో రక్షణ అనే పదం వాడబడినంత మాత్రాన అది సామాన్యమైన సాదాసీదా రక్షణ కాదు, అది గొప్ప రక్షణే. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని ఉంది లేఖనంలో. అక్కడ కూడా రక్షణ అనే పదం వాడబడినంత మాత్రాన అది సామాన్యమైన సాదాసీదా రక్షణ కాదు, గొప్ప రక్షణ గురించే అక్కడ చెప్పబడింది. మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరే రక్షణ పొందుడి అని లేఖనం చెబుతోంది. ఇక్కడ కూడా రక్షణ అనే పదప్రయోగం చేయబడినంత మాత్రాన ఇది సామాన్యమైన సాదాసీదా రక్షణ కాదు, గొప్ప రక్షణ అని మనం అర్థం చేసుకుని తీరాలి. ఎందుకంటే గొప్ప రక్షణ గురించి చెప్పేటప్పుడు కూడా రక్షణ అనే పదప్రయోగమే ఎక్కువ చోట్ల చేయబడింది బైబిల్ గ్రంథంలో. అంత మాత్రాన రక్షణ, గొప్ప రక్షణ ఒకటి కాదు. రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు బైబిల్ ప్రకారమే. ఈ విషయం బాగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు, కొన్ని పదాలు ఒకేలాగా ఉన్నట్టుంటాయి, కానీ వాటి వివరాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు, సామెతల గ్రంథాన్ని మనం గమనిస్తే
రాయి బరువు ఇసుక భారం అని వ్రాయబడి ఉంటుంది. చాలామంది దృష్టిలో బరువన్నా భారమన్నా ఒకటే. కానీ బైబిల్ లెక్కల ప్రకారం బరువు వేరు, భారం వేరు, రెండు ఒకటి కాదు. బరువు అంటే కాటాలో వేసి తూస్తే తెలుస్తుంది, భారము అంటే భుజాల మీద మోస్తే తెలుస్తుంది. ఎర్రటన్నని కూడా లెక్క చేయకుండా బస్తాలు మోసే హమాలీ కూలన్నకు తెలుస్తుంది భారం ఏమిటో. కిరాణా కొట్లో కూర్చుని కిరాణా సామాన్లు అమ్మే వ్యక్తికి తెలుస్తుంది బరువేమిటో. కాటాలో వేసి తూస్తే తెలిసేది బరువు, భుజాల మీద మోస్తే తెలిసేది భారం. బరువు వేరు, భారం వేరు, రెండు ఒకటి కాదు. ఒకటి అని మనం అనుకుంటాం, అది మన తప్పు. బైబిల్ ప్రకారం బరువు వేరు, భారం వేరు. అలాగే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని ఉంది సామెతల గ్రంథంలో. చాలామంది దృష్టిలో అందమన్నా సౌందర్యమన్నా ఒకటే. కానీ బైబిల్ లెక్కల ప్రకారం అందం వేరు, సౌందర్యం వేరు, రెండు ఒకటి కాదు. అందము అంటే దేవుడు మనకు ఇచ్చేది, సౌందర్యము అంటే మనం దానికి పూసేది, చేసేది. ఎక్స్ట్రా మేకప్ వేస్తాం కదా, కళ్ళకు రంగు, పళ్ళకు రంగు, వేళ్లకు రంగు, గోళ్ళకు రంగు, కొంతమంది ఊసే ఉమ్ముకు రంగు, కిళ్ళీళ్ళు వేస్తూ ఉంటారు కదా, లాలాజలానికి కూడా రంగు ఉంటుంది. దేవుడు మనకు ఇచ్చేది అందం, దానికి మనం చేస్తున్నది, పూస్తున్నది సౌందర్యం. అందం వేరు, సౌందర్యం వేరు, రెండు ఒకటి కాదు. అలాగే బైబిల్ గ్రంథములో సువార్త అనే మాట మనం చూస్తాం. పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ఉంది సువార్త అనే మాట. సువార్త అనే ఈ మాటను వాడుక భాషలో శుభవార్త అంటాం. శుభవార్త అనే అనాలి నిజానికి. సువార్త అనే మాటని వాడుక భాషలో శుభవార్త అనటంలో ఎటువంటి తప్పిదం లేదు. కానీ సువార్తీకరణ అనే ఒక సబ్జెక్ట్ ఉందండి. బైబిల్ కాలేజెస్లో బోధిస్తారు దాన్ని. సువార్తీకరణ అనే సబ్జెక్ట్ ప్రకారం సువార్త వేరు, శుభవార్త వేరు, రెండు ఒకటి కాదు. మీకు తెలియటానికి చెప్తాను. శుభవార్త అంటే పండుగ సందర్భంగా మా కొట్లో 2 చీరలు కొంటే 1 చీర ఫ్రీ. ఇదేమిటిది? శుభవార్త. సార్ మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సార్ అని అనుకోండి, మంచి శుభవార్త చెప్పేవయ్యా అంటాం. మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నామండి అని అనుకోండి, మంచి శుభవార్త చెప్పారండి అంటాం. మా ఆవిడ నీళ్ళు వేసుకుందండి అని అనుకోండి, మంచి శుభవార్త చెప్పావు బాబు అంటాం. ఇవన్నీ శుభవార్తలు. మానవులను తాత్కాలికముగా ఆనందింపజేసే వార్త శుభవార్త. మానవుల బ్రతుకులను మార్చి శాశ్వతమైన ఆనందాన్ని జీవితాలలో నింపే వార్త సువార్త. శుభవార్త వేరు, సువార్త వేరు, రెండు ఒకటి కాదు. మీకు ఇంకా తెలియటానికి, చాలా చోట్ల చందా పట్టేశారా అని అడుగుతూ ఉంటారు, చందా పాట పాడేశారా అంటూ ఉంటారు, చందా ఇట్టకి డబ్బులు లేవు అంటూ ఉంటారు. నిజానికి చందా అని అనకూడదు, కానుక అని అనాలి. కానుక వేరు, చందా వేరు. అనాథ శవాల కొరకు ఎత్తేది చందా, మన ఆశీర్వాదం కొరకు దేవునికి ఇచ్చేది కానుక. చందా వేరు, కానుక వేరు. అలాగే బైబిల్ ప్రకారమే వంటకం వేరు, నైవేద్యం వేరు. లేవీకాండ గ్రంథం ప్రకారం కావలసిన పదార్థాలు, దినుసులు అన్నీ వేసి నూనె వేసి వండుతారు. వండి దాన్ని ప్రక్కకు తీసి దాన్ని కోసి దాని మీద నూనె పోసి అప్పుడు దేవునికి అర్పిస్తారు. ఆల్రెడీ నూనె వేసి వండారుగా, మళ్ళా నూనె పోసి ఎందుకు దేవునికి సమర్పించాలి అంటే,
నూనె వేసి వండినప్పుడు అది వంటకం. దాన్ని కోసి దానిపైన నూనె పోసి దేవునికి అర్పించినప్పుడు అది నైవేద్యం. వంటకం అనేది మనుషులకు సంబంధించింది, నైవేద్యం అనేది దేవునికి సంబంధించింది. వంటకం వేరు, నైవేద్యం వేరు. ఇలా నిశితంగా ఆలోచన చేస్తే చాలా విషయాలు వేరు వేరు. ఒకసారి మేము పెంచుకునే కుక్క బయటికి వెళ్ళిపోయింది. నేనంటే మహా అభిమానం కలిగిన వ్యక్తి చూశాడు. చూసి కుక్కను గుర్తుపట్టి పాష్ గారి కుక్క, పాష్ గారి కుక్క అంటున్నాడు. వాడు అలా అనకూడదు. ఈ కుక్క పాస్టర్ గారిది, ఈ కుక్క పాస్టర్ గారిది అనాలి. అది సరియగు వాచకం. వాడు పలకవలసిన వాచకం అది. ఈ కుక్క పాస్టర్ గారిది అనాలి. కానీ అలా అంటలా, పాస్టర్ గారి కుక్క, పాస్టర్ గారి కుక్క. ఇప్పుడు కుక్క ఎవడు? మీకు అర్థమైందా? అంటే వాడికే తెలియకుండా నన్ను కుక్క అంటున్నాడు వాడు. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి. అతగాడు పలికిన మాట వేరు, పలుకోవలసిన మాట వేరు. చెప్పండి, నైవేద్యం వేరు, వంటకం వేరు, చందా వేరు, కానుక వేరు, సువార్త వేరు, శుభవార్త వేరు, అందము వేరు, సౌందర్యము వేరు, బరువు వేరు, భారం వేరు. ఇదే సూత్రాన్ని బట్టి చెప్తున్నాను, రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు. రెండు ఒకటి కాదు. అసలు రక్షణ అంటే ఏమిటి, గొప్ప రక్షణ అంటే ఏమిటి, అది కూడా చెప్తా మీకు. దేవుడు మనిషి ద్వారా కలుగజేసినది రక్షణ. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనిషి ద్వారా కలుగజేసినది రక్షణ. దేవుడే దిగి వచ్చి ఇచ్చినది గొప్ప రక్షణ. రక్షణ వేరు, గొప్ప రక్షణ వేరు, రెండు ఒకటి కాదు. అసలు రక్షణ ఎప్పుడు కలిగింది, గొప్ప రక్షణ ఎందుకు కలుగవలసి వచ్చింది, అది కూడా చెప్తా మీకు. రక్షణ గురించి మనకు తెలియాలంటే మనము బైబిలు గ్రంథములో నోవహు గారి కాలానికి వెళ్ళాలి. నోవహు గారి కాలం వచ్చేసరికి పాపం బాగా పెరిగిపోయింది. పెరిగి పెరిగి పేరుకుపోయిన పాపంలో మానవ జాతి కూరుకుపోయింది. నరుల హృదయ ఆలోచన కేవలము చెడ్డదిగా ఉంది. అందుకే నరులను చేసినందుకు యెహోవా సంతాపపడ్డారు గాని సంహరిద్దాం అనుకోలేదు, సంరక్షిద్దాం అనుకున్నారు. మానవుల్ని పట్టి పీడిస్తూ అధపాతాళానికి త్రొక్కిస్తున్న పాపపు మలినాన్ని, పంకిలాన్ని లేకుండా చేసేద్దాం, లేకుండా తీసేద్దాం అని దేవుడు అనుకున్నారు. అందుకొరకు దేవుడు జలప్రళయాన్ని కలుగజేయను ఉద్దేశించారు. జలప్రళయాన్ని కలుగజేద్దామని దేవుడు అనుకొని తాను చేయనుద్దేశించిన పనిని ముందుగానే చెప్పటానికి తన కొరకు ఎవరైనా ఉన్నారా అని భూప్రజలందరినీ దేవుడు పరీక్షగా చూచారు. దేవునికున్న లక్షణం అది. తాను చేయబోయే పనిని చెప్పి చేస్తారు, అది దైవ లక్షణం. సొదొమ గొమొర్రా పట్టణములపై అగ్ని గంధకములను కురిపిద్దామని అనుకున్న దేవుడు కురిపించేలా ముందుగానే అబ్రాహాము గారికి ఆ విషయం చెప్పారు. నినివే పట్టణము యొక్క ఘోరమైన పరిస్థితిని బట్టి దాన్ని శిక్షిద్దామనుకున్న దేవుడు శిక్షించేలా యోనా గారికి విషయమును చెప్పారు. మారు మనస్సు పొందటానికి వాళ్లకు ఒక అవకాశము ఇచ్చారు. దేవుడు ఏదైనా చేయాలి అనుకుంటే చెప్తారు. జలప్రళయమును కలుగజేయను ఉద్దేశించిన దేవుడు కూడా నేను ముందుగా ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి, నేను చెప్పటానికి వీలైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని భూప్రజలందరినీ దేవుడు పరీక్షగా చూడగా, తూటి మొక్కల మధ్యన టేకు మొక్కలాగా, పందుల గుంపు మధ్యన పన్నీరు సీసాలాగా, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మంలాగా ఓ భక్తుడు, నీతిమంతుడు దేవుని కంటికి కనిపించారు. అతనే నోవహు గారు. నోవహు గారిపై దేవుని కనుదృష్టి నిలిచింది. నోవహు గారిని దేవుడు దర్శించారు.
నోవహు గారితో దేవుడు మాట్లాడారు. నోవహు, రాబో దినముల యందు నేను భూమిపైకి జలములు పొర్లిపారింపజేస్తున్నాను, జలప్రళయం కలుగజేస్తాను, అందుకొరకు ఆకాశంలో నుండి నీళ్లు కురుస్తాయి. కాబట్టి నేను చెప్పిన లెక్కల ప్రకారం, కొలతల ప్రకారం నీ ఒక వాడను తయారు చేయించు, చితిసారకపు మ్రాణులతో వాడను తయారు చేయించు అని దేవుడు వివరాలన్నీ చెప్పారు. రక్షణ వాడను గురించి వివరాలన్నీ చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు నోవహు గారు దేవుడు చెప్పిన పని చేయటానికి తన దగ్గర ఉన్న ధనాన్ని, పలుకుబడిని ఖర్చు పెట్టి ఒక వాడ తయారీకి కావలసినన్ని చితిసారకపు మ్రాణులను రప్పించాడు. బాగా గమనించండి, ఒక వాడ తయారీకి కావలసినన్ని చితిసారకపు మ్రాణులను రప్పించి కూలీ వాళ్ళను పెట్టి పని ప్రారంభించాడు. పని ప్రారంభింపజేయించి, వాడ తయారీ పనిని ప్రారంభింపజేయించి ఇతను కూడా ఒక పని మొదలు పెట్టేశాడు. ఏమిటా పని? ప్రళయ వార్తను ప్రకటించే పని, రక్షణ వాడ వార్తను చెప్పే పని మొదలు పెట్టాడు. కనబడినోళ్ళు కల్లా చెప్పేస్తున్నాడు, పని కట్టుకుని వెళ్ళి చెప్పేస్తున్నాడు, పని చేయటానికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పేస్తున్నాడు. రేయ్ బాబు, ఇటు అమ్మా వినండి, ఊళ్ళు ఎక్కడున్నాయి, నీళ్ళు ఎక్కడో ఉన్నాయి, నీళ్లు ఎక్కడో ఉండి ఊళ్ళు ఎక్కడ ఉన్నా నేను నీళ్ల వద్ద వాడను తయారు చేయించకుండా ఊళ్ళ మధ్యన ఎందుకు వాడను తయారు చేయిస్తున్నాను తెలుసా? ఓళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయిరా, భూమిపైకి జలములు పొర్లిపారతాయి, ఆకాశం నుండి నీళ్లు కురుస్తాయి అని కనబడినోళ్ళు కళ్ళ చెప్పేస్తున్నాడు, పని కట్టుకుని వెళ్ళి చెప్పేస్తున్నాడు, పని చేయటానికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పేస్తున్నాడు. అలా చెబుతూనే ఉన్నాడు. ప్రళయ వార్తను, రక్షణ వాడ వార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. కాలం గడుస్తోంది. ఒక రోజున వాడ తయారైపోయింది. దేవుడు చెప్పిన లెక్కలు, కొలతల ప్రకారం వాడ తయారైపోయింది. కొన్నేళ్లకి వార్త కూడా అందరికీ చేరిపోయింది. కేవలం 100-120 సంవత్సరముల వ్యవధిలోనే భూప్రజలందరికీ కూడా రక్షణ వాడ వార్త, ఈ ప్రళయ వార్త చేరిపోయింది. సులభంగా ఆ నోట అందరికీ చేరిపోయింది. ఎందుకంటే అప్పటికి భూమి ఖండాలుగా విభజింపబడలేదు. భూప్రజలందరూ దగ్గరగా ఒకే చోట ఉన్నట్టున్నారు. కాబట్టి ప్రళయ వార్త, ఈ రక్షణ వాడ వార్త సులభంగా అందరికీ చేరిపోయింది. వాడ తయారైపోయింది, వార్త చేరిపోయింది, వాన కురిసే సమయం ఆసన్నమైంది. వారం రోజుల ముందే నోవహు గారి కుటుంబం వాడలోకి వెళ్ళి కూర్చున్నారు. నోవహు గారు మాత్రం బయటుండి చూస్తున్నాడు, ఎవరన్నా వస్తారా అని. ప్రతిరోజు చూస్తున్నాడు, ఎవరన్నా ఇంకా వచ్చి వాడెక్కుతారేమోనని. జతలుగా జంతువులు, మృగాలు, పశుపక్షాదులు, పురుగు పుట్ర గట్రా వచ్చి లోపలికి ఎక్కుతున్నాయి తప్ప ఎవరు, మనుషులైన వారెవరు ఇక రావట్లేదు. ఒకవేళ వచ్చినా జెమినీ సర్కస్ చూస్తాకు వచ్చినట్లుగా చూసి వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళలోకి ప్రవేశించట్లేదు. వాన కురిసే క్షణం ఆసన్నమైంది. నోవహు గారు కూడా వాడలోనికి ప్రవేశించారు. వాడ తలుపులు మూయబడ్డాయి. దేవుడే వాడ తలుపులను మూశారు, ఆకాశ తూములను విప్పారు. వాన కురవటం మొదలైంది. భూప్రజలందరూ ఆనందపడిపోతున్నారు. ఎందుకంటే అప్పటి వరకు వానంటే వాళ్లకు తెలియదు. ఆదాము గారు మొదలుకొని నోవహు గారి వరకు వాన కురవటం అంటే తెలియదండి. భూమి నుండి పెళ్ళుబిక్కి వచ్చే నీటి ఓటలు, వాటి ద్వారా ఏర్పడిన ప్రవాహాలు, నదులు, భూమి నుండి లేచే ఆవిరి, కురిసే మంచు తప్ప వానంటే తెలియదు భూప్రజలకు అప్పటి వరకు. నీళ్లు కురుస్తుంటే ఆనందపడిపోతున్నారు. భలే కురుస్తున్నాయే, ఆకాశంలో నుండి నీళ్లు కురుస్తున్నాయి అని సంబరపడిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వాన వల్ల పాడేస్తున్నారు వాళ్ళు. అంత సంతోషంగా ఉంది వాళ్ళకి. చినుకు గాలి వాన అన్నట్లుగా వాన ఉధృత పెరిగింది. కుంభవృష్టిగా వాన కురుస్తోంది. కొండపోతగా కురుస్తున్న వాన తాకిడికి చిన్న గుంటలు, కాలువలు, చెరువులు, పెద్ద నదులు ఇవన్నీ నిండుకుంటూ ఓళ్లలోకి నీళ్లు వచ్చేశాయి.
ఓళ్లలోకి నీళ్ళు వచ్చిన తర్వాత అర్థమైంది, ఓహో నోవహు గారు చెప్పింది ఇదేరో, మనం పట్టించుకోలేదు. నోవహు గారు చెప్పింది ఇదే, మనం లెక్క చేయలేదురా అని అప్పుడు విషయం వాళ్ళకి అర్థమైంది. అంటే నీటి దెబ్బ తగిలితే గాని నీతి పాఠం అర్థం కాల ఆనాటి కాల ప్రజలకు. నీటి దెబ్బ తగిలేకే నీతి పాఠం అర్థమైంది వాళ్ళకి. నిజమే, కొంతమందికి దెబ్బ తగిలితే గాని బుద్ధి రాదు. బాబు కోటాలు పెట్టాం, అమ్మా మీటింగ్ జరుగుతుంది తప్పకుండా మీరు రావాలి అన్నాం అనుకోండి, తర్వాత వస్తాంలేండి అంటారు కొంతమంది. తర్వాతలో తరా తీసేస్తే మిగిలేది వాత. నీ బ్రతుకు వాతే. తస్మాత్ జాగ్రత్త. కొంతమంది టైం లేదండి అంటారు. చెప్పండి, ఏమీ లేదట? టైం లేదట. టైం లేదు సార్ అంటారు. నీకు నిజంగా టైం లేదు. కాస్త ఓఆర్ఆర్కి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండే, ప్రమాదం కదా. టైం లేనప్పుడు ప్రమాదమేగా. మరి కొంతమంది చాలా పనులు ఉన్నాయంటారు. బైబిల్ చెబుతోంది, నీవు పోవు పాతాళములో నీవు చేయుటకు నీకు ఏ పని ఉండదు అని ఉంది బైబిల్లో. ఇక్కడ చాలా పనులు పెట్టుకుని దేవునికి దూరంగా బ్రతుకుతావు, పనే లేని చోటుకి వెళ్ళిపోతావు, నరకానికి పోతావు. పాతాళంలో నీకేం పని ఉండదు, బ్రేక్ డాన్స్ తప్ప. కాక తగులుతుంటే రకరకాల కేకలు వేస్తూ ఎవడికి వాడే మైకేల్ జాక్సన్ అక్కడ డాన్స్, బాబోయ్ డాన్స్ ప్రోగ్రాం ఉంటుంది. మా పాటే ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ. ఏ కొరియోగ్రాఫర్ అక్కర్లా, కాక తగులుతుంటే రకరకాల కేకలతో వివిధ రకాల భంగిమలతో ఎవడికాడే మైకేల్ జాక్సన్ అక్కడ. ఆ డాన్సులు వేయలేకే సినిమా వాళ్ళు కూడా ప్రభువు నమ్ముకుని వచ్చేస్తున్నారు దేవుళ్ళలోకి. ఈ షూటింగుల్లో ఏదో డ్యాన్సులు వేసేస్తున్నాం కానీ నరకానికి వెళ్తే డ్యాన్స్ వేయటం మన వల్ల కాదని వాళ్ళు కూడా అర్థం చేసుకుని ప్రభువుని నమ్ముకుని దేవుని సేవలోకి దేవుని మార్గంలోకి వచ్చేస్తున్నారు సినిమా వాళ్ళు కూడాను. నువ్వు అర్థం చేసుకోబోతే ఎలాగ? ఇంకా చాలా పనులు ఉన్నాయంటావు, పనే లేని చోటికి పోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, ఏడ్పును పండ్లు కొరుకుట అనే యాతనను మానవుల ఆత్మలకు యుగయుగాలు కలుగు చేసే నరకస్థలి, భయంకరమైన శిక్షాస్థలం అది. మరికొంతమంది ఏమంటారంటే, బాబు రండి అంటే వస్తామండి, వస్తాం, మాకు రావాలని ఉంటుంది కానీ మరి రావాలంటే ఏదోడు జరగాలి కదా, మాకు కూడా ఏదోడు జరగాలి కదా అంటారు. ఏం జరగలరా? యాక్సిడెంటా? అంటే నువ్వు రోడ్డు అమ్మట వెళ్ళిపోతుంటే టెప్పర్ లారీ కానీ వచ్చి గుద్దేయాలా? అప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ ఊడిపోతే 108 వాహనం వా అనుకుంటా వచ్చి నిన్ను మూటగట్టుని ఎత్తుకుపోవాలా? అప్పుడు ఏ గాంధీ హాస్పిటల్లో పడేస్తే డాక్టర్లు కుట్లేసి కట్లేసి ఈ చెయ్యిటు ఈ కాలిటు లాగేసి కట్టేయాలా? 1:35 యేసు ప్రభు వారి నీ దగ్గరికి రావాలా? పైగా తెల్ల బట్టల్లో రావాలి, లేకపోతే గుర్తుపట్టలేడు, అదో గొడవ ఉంది. మళ్ళీ ఆయన ఇంకో బట్టలు ఎత్తు ఒప్పుకోడాడు, తెల్ల బట్టల్లో రావాలి ఆయన. కొంతమందికి అయితే ఇంజెక్షన్ చేయాలి. సాక్ష్యాలు విన్నారో లేదు మీరు ఎప్పుడన్నా? విచిత్రమైన సాక్ష్యాలు ఉంటాయి. ఏ మధ్యన కూడా కొన్ని వింటూ ఉంటున్నాం. ప్రార్థన చేస్తే నా ఫోన్లోకి నెట్ వచ్చింది, ప్రార్థన చేస్తే నా అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి, ఇలాంటి డొక్కులో సాక్ష్యాలని వింటున్నాం కదా. ప్రార్థన చేస్తే మా గ్యాసు బండ నింపబడింది. చాలా జాగ్రత్త సుమి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి శవపేటిక మొహం వాళ్ళ వల్ల క్రైస్తవ్యాన్ని కొంతమంది అంచనా వేసి తప్పుపడుతున్నారు. జాగ్రత్త. మీరు అంటున్నా, బయటికి కొంతమంది చెబుతుంటే వింటున్నా, ఇవేమీ క్రైస్తవ్యానికి సంబంధించినవి కావు. పరిశుద్ధమైన మార్గం, పరలోకానికి చేర్చే మార్గం క్రైస్తవ మార్గం. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది నామకార్థులను బట్టి నమ్మకస్తులైన క్రైస్తవులందరినీ అంచనా వేయటం తప్పు. పొరబడుతున్నారు చాలామంది. జాగ్రత్త సుమి. ఏవేవో చెప్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఫోన్ ఉంటే చాలు, స్మార్ట్ ఫోను
వాళ్ళకి సొంత ఛానల్ ఉన్నట్టే, యూట్యూబ్ ఛానల్. ఫేస్బుక్ ఐడి ఉందంటే చాలు, వాడికి సొంత పేపర్ ఉన్నట్టే. మరే ప్రెస్ ఉన్నట్టే వాడికి. ఏది పడితే అది ముక్కు దగ్గరికి పెట్టేసి మాట్లాడేస్తారు అలాగా, ఎన్నే అని తయారయ్యారు కదా అలాగా. సరే, జాగ్రత్తగా ఆలకించండి. అలాంటి సాక్ష్యాలను ఒకటంటే, ఇంత ఇంజెక్షన్ చేసాడు యేసుబాబు అంటారు కొంతమంది, విన్నారో లేదో మీరు? అంత పెద్ద ఇంజెక్షన్ ఉందంటే అది గేదె ఇంజెక్షన్, అది పశువులకు చేస్తారు దాన్ని. నువ్వు మాట వినకుండా, దైవజనుడు ఎన్నిసార్లు చెప్పిన మాట వినకుండా, పశువు కంటే హీనంగా ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా తిరిగావు. భయం లేని కోడి బజార్లో గుడ్డెట్టిదన్నట్టు తిరిగావు. దెబ్బ తగిలేక బుద్ధి వచ్చింది, ఇంత ఇంజెక్షన్ చేశాడు, గేదె ఇంజెక్షన్ చేశాడు దేవుడు నీకు అని అనాలని ఉంటుంది, కానీ అనలేం, బాధపడతారు కదా. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, నేనేం చెబుతున్నాను మీకు అంటే, తెల్ల బట్టల్లో ప్రభువు రావాలి, పైగా 1:35 ఎవరు చూడకూడదు. మళ్ళీ అక్కడనే ఉన్నాను ఏకాంతంగా, నిద్ర పట్టక కాలు చేయి వంకర తిరిగిపోయి ఉన్నాను, ఏం చెప్తారు? వచ్చి నా కుమారుడా నేనున్నాను నీకు అనాలి. అప్పుడు వస్తాడు. వచ్చి అయ్యగారండి సాత్వికం చెప్తానని అంటాడు. సాత్వికం అంటే సాక్ష్యం. వీడి పాడు భాష మళ్ళీ తర్జుమా చేసుకోవాలి. మరి సాక్ష్యం చెప్తానంటే ఇవ్వకుండా ఉండలేరుగా. అప్పుడు నిజంగా ఒక సభను నడిపించే దైవజనుడు పడే నలుగుడు అంతా ఇంతగా తెలుసండి. నేను వచ్చినప్పుడు నన్ను రిసీవ్ చేసుకుని వెంటబెట్టుకొచ్చి నాకు టిఫిన్ అవి ఏర్పాటు చేసి మళ్ళా నన్ను ఇక్కడికి రప్పించి, మళ్ళీ టైం అయిపోతుంటే కొన్నిసార్లు నా దగ్గరికి వచ్చి బాబాబు ఏమనుకోకండి అంటూ ఎంత నలిగిపోయారు దైవజనులు. లేరు, ఎక్కడున్నారు? అయ్యగారు, మా అయ్యగారు ఏరి ఉన్నారా? దైవజనులు ఎంత నలిగిపోయారు. ఆయన చాలా ప్రేమ కలిగిన దైవజనుడు అండి ఆయన. ఒక్క మాట, మీరందరూ పెందలకడ్డే వచ్చేస్తే ఇంత లేట్ అవుద్ది అసలు, అవదు కదా. ఎక్కడ మీరు ఈ సభను మిస్ అయిపోతారని దైవజనుడు చాలా వేచి ఉన్నారు మీకోసం. మంచి దైవజనులు కనుక సమయం ఇస్తారు, ఎవరు అడిగినా ఇస్తారు, తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ సమయం ఇవ్వకపోతే కొంతమందికి మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం. మరి వాళ్ళు మనుషులు కాదంటే మనుషులు కాదాళ్ళు, మహానుభావులు. ఇంకా ప్రసంగికుడిని పిలిచారు, లేకపోతే వారికి సమయం ఇవ్వకపోతే ఇబ్బంది, ఏం ఉండవు. నలుగుతూ ఉంటాడు దైవజనుడు. బయట నుండి పిలుచుకున్నాం ఇవ్వాలి, నలుగుతూ ఉంటారు దైవజనులు. ఆయన అంత నలిగిపోతున్నా, ఓ పాట ఇవ్వండి, ఓ మాట ఇవ్వండి అని అడిగి ఇబ్బంది పెడతారు. ఇవ్వకపోతే ఎక్కడ ఇబ్బంది పడతారో మళ్ళీ వీళ్ళని. దైవజనుడే అవసరమైతే మాట పడటానికి ఇష్టపడి సమయం ఇస్తూ ఉంటారు. అది దైవజనుడు పొరపాటు ఎప్పుడూ కాదు. అందుకనే సభ నడిపించే వారి మీద, ఏర్పాటు చేసే వారి మీద ఎప్పుడు నాకు కోపం ఉండదు. ఒకవేళ కోపం వచ్చిందంటే ఆలస్యంగా వచ్చే ప్రజల మీద వస్తుంది. కొంతమంది ఎప్పుడూ లేటే, ఆదివారం ఆరాధనకు లేటు, ఉపవాస కోటాలకు లేటు, సువార్త కోటాలకు లేటు, ఇలాంటి కోటాలకు లేటు, ప్రతిసారి లేటు 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 అంటే ఒక కోణంలో లేకుండా పోయారని పేరు పక్కన లేటు అని పెడతారు. లేటు అంటే లేటుగా లేచొస్తాడనా? పరనాయన లేటు అంటే అర్థం ఏంటి? లేడు, మోసారని. ఎందుకు ఆ మృత స్థితి మనకి కదా. ఒకవేళ ఆలస్యంగా వచ్చేవాడి మీద ఏదో బాధ ఉంటుంది, కానీ దైవజనుల మీద ఎప్పుడు ఉండదు నాకు. కానీ దైవజనుడు ఎంతో నలుగుతారండి. అడిగిన వాళ్ళకి ఇవ్వకపోతే బాధపడతారని సమయం ఇస్తాడు దైవజనుడు. అలాగే ఇప్పుడు వచ్చి సాత్వికం చెప్తానయ్య గారు అన్నాడు, ఇచ్చారు. ఆ రావటమే ఒక స్టెప్తో వస్తాడండి. కాళ్ళు చేయ వంకరలు తిరిగిపోయి ఎంట్రకాయలా మారిపోయాడు కదా. అంటే పీత అంటాం మా ఏరియాలో, పీతనాడు గడిపోయింది కదా అడికి. వచ్చేటప్పుడే చిక్కమని ఒక స్టెప్ ఉంటుంది వాడికి. అలా వచ్చి సాక్ష్యం అండి అంటాడు. అయ్యగారు సమయం ఇస్తారు, ఇక్కడ చెప్పడం మొదలు పెడతాడు. పేభోనామను స్తోత్రాలు, మీ అందరి నా వందనాలు, నాకు ఆరోగ్యంలో బాగోలేదు అంటాడు. ఆరోగ్యం అంటే ఆరోగ్యం. ఎన్ని మాటలు తర్జుమా చేసుకుంటాను తెలుసండి నేను. ఈ మధ్యన ఒక ఆయన ఫోన్ చేసి, బ్రెడ్లో ప్లేట్లు పడిపోయినాయి గారు, ప్రార్థన చేయండి అన్నాడు. బ్రెడ్లో ప్లేట్లు పడిపోయినాయట, స్టీల్ ప్లేట్లో ప్లాస్టిక్ ప్లేట్లో చెప్పలా నాకు. అలా అడిగితే మళ్ళీ కోపం. అందుకని ఓకే, బ్లడ్లో వైట్ ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయింది ఎంతకు, అది
నేనే తర్జుమా చేసుకుని ఓకే అని ప్రార్థన చేశాను. తప్పదు మరి, ఏ డెంగ్యూ వచ్చి ఉంటుంది అడిగి, అవునా కదండి. ప్రార్థన చేశాను. బాబు పలానా ఊరు వెళ్ళాలన్నాను, ఒక చోటన టైట్కి వెళ్ళిపోమన్నాడు. నిజమండి, మరి లూజ్కి వెళ్తే ఊరుకోడు, టైట్కి వెళ్ళిపోమన్నాడు. సరే బాబు అయితే నేనే స్ట్రైట్ వెళ్ళమంటున్నాడా అర్థం చేసుకున్నాను. ఇంకా నయమండి, ఒక 20 ఏళ్ల క్రితం ఒక తల్లి డాక్టర్ గారు 6 లక్షలు తాగమన్నారండి అంది. 6 లక్షలు అంటే హార్లిక్స్ అట్టది. అరగంట అర్థం కదా నాకు. ఇప్పుడు ఈ మాట అర్థం చేసుకోకపోతే ఎలాగా అని ఎంత నలిగిపోయాను నేను. తర్వాత ఒక అరగంటకు అర్థమైంది, 6 లక్షలు అంటే హార్లిక్స్ ఇంతకే అది. ఇలా చాలా తర్జుమా చేసుకుంటానులేండి. కొంతమంది వచ్చి అయ్యగారు సిలిండర్లు పెట్టారంటారు. సెలైన్స్కి వచ్చింది తిప్పలేక సెలైన్ పెట్టారంటారు, సిలిండర్లు అంటారు. అప్పుడైతే ఫోన్లు, బాబు ఆయుష్ బండ దొరకట్లేదు, ఆయుష్ బండ ఆక్సిజన్ ఆయుష్ బండ దొరకట్లేదని ఫోన్ చేసేవారు నాకు. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తానండి, డాక్టర్స్ వీళ్ళందరూ తెలిసిన ఉంటారు కదండి. కరోనా టైంలో ఏ ఫోన్లు, ఆయుష్ బండ దొరకలేదు అయ్యారు, ఆక్సిజన్ దొరకలేదు, తర్జుమా. ఇలా ఎన్ని తర్జుమా చేసుకుంటాను నేను, తప్పదు మరి. అలాగే ఈడు కూడా ఆరోగ్యంలో బాగోలేదు అంటాడు. ఒకసారి హైదరాబాద్ సభకు వచ్చాను. అక్కడ అతను అంటే ఆటో డ్రైవర్గా ఉంటారు ఆయన సాక్ష్యం చెప్తూ ఆటో అటాక్ వచ్చిందన్నాడు. ఆటో అటాక్ బస్ అటాక్ ఉండదు, హార్ట్ అటాక్ ఎంతకేది. సరే అది అర్థం చేసుకుని ప్రార్థన చేశాను, తప్పదు మరి. చెప్తున్నా, ఆటో అంటే ముందు ఈయన ఆటో తోలుతారు కదా, ఆటో కోసం చెప్తున్నాను అనుకున్నాను నేను. తర్వాత వెంటనే ఓకే అని చెప్పి ఎన్ని తర్జుమా చేసుకుంటాను. అలాగే వీడు కూడా ఆరోగ్యంలో బాగోలేదండి అని మొదలెడతాడు. మనం ఒకటి తర్జుమా చేసుకుంటాం. ఆఖరికి వచ్చేసరికి మరి అయ్యగారు ఎన్నోసార్లు చెప్పారు కానీ నేనే ప్రార్థనకు రాలేదు, నాకు ఇలా అయిపోయింది అంటాడు. చెప్పినప్పుడు వినాలి కదా, దైవజనులు చెప్పినప్పుడు వినాలి కదా. అప్పుడు మాలాంటి గెస్ట్ స్పీకర్స్ ఉండి ఆడెంక చూసి ఇప్పుడు బాగా ఇప్పుడు ఎలా ఉందండి మీకు, వెళ్ళి కూర్చోండి బాబు అంటాం. అక్కడ దాకా తెచ్చుకోకూడదు. ఏదోడు జరిగితే వస్తానంటాం, మరి ఏదోడు జరుగుద్ది, మరి ఏదోడు జరగాలి కదండి అప్పుడు వస్తామంటారు. ఇలా జరుగుద్ది మరి. దెబ్బ తగిలేక బుద్ధి వచ్చి ఈ మార్గంలోనికి వచ్చే వారి కంటే దెబ్బ తగలక ముందే బుద్ధి తెచ్చుకుని ఈ మార్గములోనికి వచ్చేవారు మరి ధన్యులవుతారు. ఎందుకంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని లేఖనం చెబుతోంది. కనుక జాగ్రత్త సుమి. ఏదోడు జరిగితే వస్తానంటావు, ఏదోడు జరుగుద్ది మరి, దెబ్బతింటావు, జాగ్రత్త, మరక మిగిలిపోద్ది జీవితంలో. కాబట్టి ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు సాకులు చాలామంది. దెబ్బ తగిలితే గాని కొంతమందికి బుద్ధి రాదు. నీటి దెబ్బ తగిలితే గాని నీతి పాఠం అర్థం కాల. నీటి దెబ్బ తగిలేక నీతి పాఠం అర్థమై నోవహు గారు ఇదేరా మనకు చెప్పింది, మనం పట్టించుకోలేదురా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోదామని ప్రయత్నించారు. అగాధ జల ఓటలు విప్పారు దేవుడు. ఇప్పుడు పైనుండి నీళ్లే, క్రింద నుండి నీళ్లే, పైనుండి నీళ్లు, క్రింద నుండి నీళ్లు, మధ్యలో వీళ్ళు. ఏదటం కుదురుద్దా? కుదరదు. అప్పటికీ కొంతమంది రాక్షస గజీతగాళ్ళు ఈత కొట్టుకుంటూ వెళ్ళారు. వాడ దగ్గరికి వెళ్ళి తలుపులు కొట్టేస్తున్నారు. నోవహు గారు తలుపు తీసే లోపలికి వచ్చేస్తాం, ఈ చెక్కకు చిత్రీ పట్టింది నేనే, ఇక్కడ మేకు కొట్టింది నేనే, ఇక్కడ కీలు పూసింది నేనే, ఇక్కడ తారు పీసు కూరింది నేనే, ఇక్కడ తారు పూసింది నేనే అంటున్నారు. ఇవన్నీ వాడతారులేండి తయారీలో. ఏం చేస్తే ఏమి లాభం, కూలి ఇచ్చేసాడుగా. కొంతమంది మీరు కోటాలు పెట్టుకుంటే కానుకలు ఇచ్చాం, మీరు కోటాలు పెట్టుకుంటే బియ్యం ఇచ్చాం, మీరు కోటాలు పెట్టుకుంటే కూరగాయలు ఇచ్చాం, మీరు కోటాలు పెట్టుకుంటే సహకరించాం అంటూ ఉంటారు. నీవిచ్చిన కానుకలకు, కూరగాయలకు, బియ్యానికి, అందించిన సహకారానికి తగిన 100 దీవెన నీవు బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతున్నప్పుడే నా దేవుడు నీకు తిరిగి అనుగ్రహిస్తారు. అలా తిరిగి 100 దేవునితో కలిపి నీకు అనుగ్రహించకపోవటానికి మేము ఆరాధించే దేవుడు అడుక్కునే యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. 100 దీవెన దేవుడు నీకు తిరిగిస్తారు. అయితే నువ్విచ్చే కానుకలను బట్టి నిన్ను పరలోకం తీసుకుపోవాలన్న రూల్ ఏమీ ఇక్కడ లేదు. నువ్వే ఒక కానుకగా మారిపోతే పరలోకానికి చేరతావు. నిన్ను నీవే ఒక కానుకగా దేవునికి వేసుకోవాలి. సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు పరలోకానికి చేరతావు. అంతేగాని చిత్రీ పట్టాం, మేకు కొట్టాం,
కీలు పూసాం పీసు కూరేమంటే కుదురుద్దా? కుదరలా. భూమి నుండి 17,270 అడుగులు ఎత్తున నీరు నిలిచింది ఆ దినమున. ఆ నీటిపైన వాడ తేలియాడుతూ ముందుకు సాగింది. వాడలోనికి ప్రవేశించని వాళ్ళందరూ నీట మునిగి చనిపోయారు. వాడ తేలియాడుతూ ముందు కొనసాగి అరారాతు కొండకు చేరుకుంది. వాన ఆగింది. కొన్నాళ్లకు నీళ్లు కూడా ఇంకిపోయాయి. నోవహు గారి కుటుంబం వాడలోండి బయటకు వచ్చారు. మృగాలు, పశుపక్షాదులు, జంతువులు, పొరుగు పుట్రగట్ర మొత్తం అన్ని బయటకు వచ్చేసాయి. నోవహు గారి కుటుంబం నూతన జీవితాన్ని మొదలు పెట్టారు. ద్రాక్ష తోటలు వేశారు. అవి బాగా ఫలించాయి, అభివృద్ధినిచ్చాయి, మంచి దిగుబడినిచ్చాయి. అప్పుడే జరగకూడదు ఒకటి జరిగింది. నోవహు గారు త్రాగకూడని ద్రాక్షరసమును త్రాగి మత్తుడై వస్త్రహీనుడై అస్తవ్యస్తంగా పడి పొరులాడుతున్నాడు. అప్పుడు దేవుడు చూచారు నోవహు గారిని. నోవహు గారి కుమారుడు నోవహు గారిని చూడకముందే దేవుడు చూచారు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన కనుదృష్టికి మరువైనది భూలోకంలో ఏదీ లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటారు. నోవహు గారిని దేవుడు చూచారు. చూచి బాధపడ్డారు. అయ్యయ్యో, జలప్రళయము ద్వారా లేకుండా చేసేసాను అనుకుంటున్న పాపాలలో ఒక పాపం మరలా నాకు నోవహులో కనబడుతోంది. ఏం జరిగిందని దేవుడు ఆలోచన చేస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. అదేమిటంటే, దేవుడు మనిషి ద్వారా అనుగ్రహించిన రక్షణ, అనగా రక్షణ వాడ అందులోనికి ఎక్కిన వాళ్లను రక్షించింది గాని అరారాతు కొండ వరకే చేర్చగలిగింది. దేవుని ఉద్దేశం మనుష్యులు అరారాతు కొండకు చేరాలని కాదు, ఎక్కలేనంత ఎత్తైన కొండకు చేరాలని. కానీ దేవుని ఉద్దేశాన్ని పరిపూర్ణంగా ఈ రక్షణ వాడ నెరవేర్చలేకపోయింది. కాబట్టి దేవుడు అనుకున్నారు, ఇప్పుడు గొప్ప రక్షణ కావాలి. రక్షణ చేయలేకపోయిన పనిని చేయటానికి నేను గొప్ప రక్షణ అనుగ్రహించాలి అని దేవుడు అనుకున్నారు. అనుకున్న దేవుడు తగిన సమయమందు ఈ కార్యాన్ని జరిగించారు. దేవుడు ఏం చేసినా తగిన సమయమందు చేస్తారు. గుర్తుంచుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు చేసేయటానికి, ఎలా పడితే అలా చేసేయటానికి ఇవేమీ గజకర్ణ గోకర్ణ టక్కుటమారాలు కాదు. అద్భుత కార్యాలు. ఇన్స్టెంట్ ఇడ్లీ లాగా, ఇన్స్టెంట్ ఫుడ్ లాగా కొంతమందికి వెంటనే జరిగిపోవాలి కార్యాలు. జరగకపోతే మందిరానికి వెళ్తున్నాం కానీ ఏమీ జరగట్లేదు అంటారు. ఏం జరగాలి? మందిరం 3 మీటర్ల పక్కకి జరిగిపోవాలా? ఎడం ప్రక్కన ఉన్న గుండె కుడి పక్కకి జరిగి వచ్చేయాలా? ఏం జరగాలి? నీకేమీ జరగదు, చచ్చిపో అని అనాలని ఉంటుంది కానీ అనలేం. బాధపడతారు కదా. సతాయించటం మాని దేవుణ్ణి స్తుతించటం మొదలుపెట్టు, నీ స్థితి మారుద్ది. అది జరగలేదు, ఇది జరగలేదు, ఎప్పుడు నిందలు వేయటమే. నేను చెబుతున్నాను, ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు కొన్నిసార్లు. ప్రార్థన చేసి ముగించాక తన కార్యాన్ని దేవుడు జరిగిస్తారు కొన్నిసార్లు. చాలా కాలం ప్రార్థించిన తర్వాత తన కార్యాన్ని జరిగిస్తారు దేవుడు కొన్నిసార్లు. ఈ 3 విధాలు బైబిల్లో మనం చూస్తాం. కంగారు పడకూడదు, తొందరపడకూడదు. తొందరపడితే ఇష్మాయిల్ పుడతాడు. శారా గారు తొందరపడింది. శారా గారు తొందరపడింది, ఇష్మాయిల్ పుట్టాడు. అబ్రాహాము గారు ఓర్పుతో వేచి ఉన్నాడు, ఇస్సాకు పుట్టాడు. తొందరపాటుకి ఫలమే ఇష్మాయిల్. తొందరపడితే ఇష్మాయిల్ పుట్టేస్తాడు. ఓర్పుతో ఉంటే వాగ్దాన పుత్రుడు పుడతాడు. తొందరపడకూడదు ఎప్పుడు. చాలా మందికి త్వరగా జరిగిపోవాలండి కార్యాలు, అది ఇది. అలా తొందరపడతారు కాబట్టి ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటారు ప్రజలు. అక్కడ అలా అయిపోతుందంటే, ఇక్కడ అలా అయిపోతుందంటే. జాగ్రత్త సుమి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. దేవుడు ఏది చేసినా తగిన సమయమందు చేస్తారు. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద జరుగు ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము కలదని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉంది. అబ్రాహాము శారా గారు నవ్వారు. ముందు అబ్రాహాము గారు నవ్వాడు, నాకు 100 ఏళ్ళు, మా ఆవిడికి 90 ఏళ్ళు, మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, నా భార్యకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది
అయినా మాకింకా సంతాన భాగ్యం ఉందని దేవుడు చెబుతున్నాడు. ఏదో మా ముసలి కన్నీళ్లు తుడవటానికి దేవుడు అలా చెప్తున్నాడు అంతే అని చెప్పి అబ్రాహాము గారు నవ్వాడు. శారమ్మ నవ్వింది, శారమ్మ నవ్వింది, శారమ్మే నవ్వింది అని ఆవిడ మీద విరుచుకుపడిపోతాం చాలాసార్లు మనం. కానీ మొదట నవ్వింది అబ్రాహాము గారే. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదువుకున్న తరువాత 17వ అధ్యాయంలో అబ్రాహాము గారు నవ్వారు, 18వ అధ్యాయంలో శారా గారు నవ్వింది. అప్పుడు ప్రభు అన్నారు, శారా నవ్వనేలా, 17వ అధ్యాయంలో మీ ఆయన ఏదో నవ్వాడు, పోన్లే అని ఊరుకున్నాను. ఆ విషయాన్ని అలుసుగా తీసుకుని 18వ అధ్యాయంలో నువ్వు కూడా నవ్వుతావా అన్నట్లు శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదిరికి కాలంలో మరలా ఈ రోజులు వచ్చేసరికి నిర్ణయ కాలమందు నీ కవుగిటవో కుమారులు ఉంటారని దేవుడు చెప్పారు. అక్కడ నిర్ణయ కాలము అన్నారు దేవుడు. అంటే దేవుడు ఏం చేయాలన్నా దానికి ఏముంటుంది? నిర్ణయ కాలం, తగిన సమయం, ప్రతిదానికి సమయము కలదు అని ఈ 3 మాటల్ని కలిపి వ్యాఖ్యానిస్తే వచ్చే అర్థం, దేవుడు ఏది చేసినా తగిన సమయమందు చేస్తారు. అభిషేకింపబడిన వెంటనే దావీదు గారు రాజయ్యాడా? అవలా. కొన్నాళ్ళు అరణ్యమే శరణ్యం అనుకుని అడవులమ్మట తిరిగాడు. కలలు కలిగిన వెంటనే యోసేపు గారు రాజు తర్వాత రాజవాడు అయ్యాడా? లేదు. అన్నల చేత కొట్టబడి, గోతులో నెట్టబడి, ఇష్మాయిలుని వ్యాపారస్తులకు అమ్మివేయబడి, పోతీఫరు ఇంట్లో పని కుదర్చబడి, పోతీఫరు భార్య చేత శోధింపబడి, నీలాపనింద మాపబడి, చెరసాలలో పెట్టబడ్డాడు. తగిన సమయమందే దావీదు గారు మహారాజు అయ్యారు. తగిన సమయమందే యోసేపు గారు రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. తగిన సమయమందు చేస్తారు దేవుడు తన కార్యాన్ని. అలాగే గొప్ప రక్షణ అనుగ్రహించాలి అనుకున్న దేవుడు తగిన సమయమందే ఆయన అనుగ్రహించారు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఈరోజు నీ క్రిస్మస్ వేడుక మనం జరిగించుకుంటున్నామంటే దానికి బలమైనటువంటి కారణం, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపటమే. నరావతారిగా, శరీరధారిగా యేసు ప్రభువు వారు భూలోకానికి వచ్చారు. ఆపండి, వేదిక మీద గని తెచ్చేస్తారు, అది ఆపండి, సైడ్గా పెట్టుకోండి. మొన్న ఇది ఈ తెలంగాణలోనే ఒక క్రిస్మస్కి వచ్చిన రాజకీయ నాయకులు ఏర్పాటు చేసింది. సంగారెడ్డి అలాగే పెట్టారు, కేక్ తెచ్చి మైక్ వదిలేసి వెళ్ళిపోయా. మళ్ళీ చాలా చిరాకు నాకు. ఇంకా సౌండ్లు చేయకుండా వెళ్ళిపోండమ్మా, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అంటే నేను టైం చూసుకుంటున్నాను, మీరు గమనిస్తున్నారో లేదో. 10:30 అయ్యారు, 10కి ముగించేస్తాను. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపారు. సర్వాధికారియు, సర్వశక్తిమంతుడును, సర్వజగద్రక్షకుడును, సర్వ శరీరులకు దేవుడైన యేసు ప్రభువు వారు నరావతారిగా, శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చారు. లేత మొక్క వలె ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి, శిలువమునకు దేగొట్టబడి, రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు. ఇక్కడ బాగా వినండి, మీకు అర్థమైపోతుంది. చితిసారకపు మ్రాణుల ద్వారా తయారు చేయబడిన వాడ వలన కలిగినది రక్షణ. శిలువ మ్రాణుపై మరణించిన యేసు ప్రభు వారి వలన కలిగినది గొప్ప రక్షణ. చితిసారకపు మ్రాణుల ద్వారా తయారు చేయబడిన వాడ వలన కలిగిన రక్షణ మనుషులను అరారాతు కొండ వరకు చేరిస్తే, శిలువ మ్రాణుపై మరణించే యేసు ప్రభు వారు అనుగ్రహించిన గొప్ప రక్షణ మనల్ని పరలోకం వరకు చేరుస్తుంది. చితిసారకపు మ్రాను రక్షణకు గుర్తయితే, శిలువ మ్రాను గొప్ప రక్షణకు గుర్తు. ఇప్పుడు చెప్పండి, రక్షణ గొప్ప రక్షణ ఒకట కాదు. అందుకనే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఎంత గొప్ప రక్షణది! దేవుడే దిగి వచ్చి ఇచ్చినంత గొప్ప రక్షణ అది. నీటి బుడగల్లాంటి మన జీవితాలకు నిత్యత్వాన్ని ఇచ్చేటంతటి గొప్ప రక్షణ అది. గడ్డి పువ్వులు లాంటి మన జీవితములను ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లుగా మార్చేటంతటి గొప్ప రక్షణది. ఆవిరి వంటి మన జీవితములకు అంతమే లేని నిత్య జీవాన్ని ఇచ్చేటంతటి గొప్ప రక్షణది. నీడలాంటి అస్థిరమైన మన జీవితములను సర్వశక్తిని నీడలో స్థిరపరిచేటంతటి గొప్ప రక్షణ అది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుమండి. కనుక ప్రియా స్నేహితులారా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకండి. ఈ గొప్ప రక్షణ ఇవ్వటానికే ప్రభు ఈ భూలోకానికి వచ్చారండి. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ ఎవరైతే పొందుతారో
నిరంతరము నిజ క్రిస్మస్ ఆనంద భరితులవుతారు వాళ్ళు. గొప్ప రక్షణ ఎవరైతే పొందుతారో వాళ్ళ జీవితాల్లో సంవత్సరానికి ఒకసారి కాదు, రోజు పండగే. దేవునికి మహిమ కలుగును గాక. నా 18వ ఏట నేను గొప్ప రక్షణ పొందాను. నిష్టగల చాత్తాధ శ్రీ వైష్ణవ కుటుంబములో పుట్టినవాడును నేను. రామానుజ గోత్రం మాది. రామానుజ సిద్ధాంతాలు అవలంబించినటువంటి వ్యక్తిని నేను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవండి, మీ పేరు 4 మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవీయమును విడిచి క్రైస్తవీయంలోకి వచ్చాను. అలాగని నేనేదో గొప్పవాడిని మీ ముందు లేవలేట్లా. నీచ స్థితికి చెందిన వాడిని ఒకప్పుడు నేను. నా ప్రభు నన్ను నీతి స్థితికి మార్చారు. ఒకప్పుడు పెండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభు నన్ను ఉంచారు. ఇంతటి మహద్భాగ్యకరమైన గొప్ప జీవితం యేసు ప్రభు వారి ద్వారా నేను పొందుకున్నాను. నేను నా 18వ ఏట ముగింపులో గొప్ప రక్షణ పొందాను. ఎలా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నేను గొప్ప రక్షణను పొందుకున్నాను. నువ్వు కూడా మారు మనసు పొందాలి. మారు మనస్సు అంటే మాయ మనస్సుని విసర్జించడమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. నువ్వు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. మూర్ఖులకి తరం వారిని వేరై రక్షణ పొందాలి. ఏ రక్షణ? గొప్ప రక్షణ పొందాలి. కనుక జాగు చేయకండి ప్రియులరా. దేవుడే దిగి వచ్చి ఇచ్చినది గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తే తప్పించుకోలేము. దేని నుండి తప్పించుకోలేమంటే, ఆనాడు రక్షణను నిర్లక్ష్యం చేస్తే పైనుండి నీళ్లే, క్రింద నుండి నీళ్లే. కానీ ఈనాడు గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే పైనుండి దేవుని ప్రళయ ప్రచండ భీకర కోపాగ్ని కుమ్మరింపబడుద్ది. భూమి క్రింద నుండి పాతాళాగ్ని నిన్ను పట్టుకుంటది. ఈ 2 అగ్ని శిక్షల బారి నుండి తప్పించబడటానికి గల ఏకైక మార్గం, గొప్ప రక్షణ మార్గం ప్రభువైన యేసు వారు మాత్రమే. ఆయన ఇంత గొప్ప మార్గాన్ని వేయటానికి, చూపటానికి, గొప్ప రక్షణ మనకి ఇవ్వటానికే ఈ భూలోకానికి వచ్చారు ఆయన. ఆయన రాక ప్రపంచానికి పండగ అయింది. దేవునికి స్తోత్రం. ఈనాడు పరిధిలు లేకుండా అపరిమితముగా ప్రపంచవ్యాప్తంగా జరిపించుకునే పండుగ క్రిస్మస్ పండుగ. క్రీస్తు విరోధ దేశాలైన చైనా, రష్యా, పాకిస్తాన్లో కూడా డిసెంబర్ నెలలో క్రిస్మస్ సంబరాలు జరుగుతాయి. మొన్న 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు దుబాయ్, అబుదాబీలో వార్షికోత్సవ పండుగల్లో ప్రసంగించి వచ్చాను. అబుదాబీ వెళ్ళాను, చాలాసార్లు వెళుతూ ఉంటాను. ఆ దేశాలు అరబ్ కంట్రీస్, అవి ఇతర దేశాలు కూడా. మొన్న తెలిసిన విషయం ఏమిటంటే, డిసెంబర్ 1వ తారీఖునే ప్రజలందరి సందర్శనార్థమై అబుదాబీ దేశంలో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ పెడతారటండి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రిస్మస్ ట్రీ అటది. ప్రతి సంవత్సరం దానికి చాలా పేరు వస్తుందట. ఎందుకు అంటే బంగారంతో, వజ్రాలతో తయారు చేసిన క్రిస్మస్ ట్రీ అటండి. ఇదేంటి అరబ్బు దేశంలో క్రిస్మస్ సంబరమా, క్రిస్మస్ సందడ, క్రిస్మస్ ట్రీయా? అంతే. ప్రపంచమంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ప్రజలందరి కొరకు గొప్ప రక్షణ భాగ్యం ఇవ్వటానికి ఈ భూలోకానికి వచ్చిన దేవుడు. ఆయన రాక ఒక పండగ అయింది. ఆ పండుగ ఆనందం ప్రతిరోజు నీ బ్రతుకులో ఉండాలంటే నువ్వు గొప్ప రక్షణ పొందాలి. నా 18వ ఏట నేను గొప్ప రక్షణ పొందాను. మీరు కూడా గొప్ప రక్షణ పొందండి. గొప్ప రక్షణ పొందటానికి మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి. ఇక జాగు చేయకండి. కొంతమంది పలానా రోజున తీసుకుంటాం అంటూ ఉంటారండి. అలా వాయిదాలు వేయకండి. ఎందుకంటే మా పల్లెటూళ్ళల్లో పట్టుకు తీసేసుకుంటాం అంటారు కొంతమంది. పట్టుకి అంటే జనవరి ఫస్ట్, జనవరి పట్టు అంటారు పల్లెటూళ్ళలో. జనవరి పట్టుకు తీసేసుకుంటామండి. మరి ఆ పట్టు వచ్చే లోపల ఎవరన్నా పట్టుకుపోతే నిన్ను ఆ తారీఖుని తీసేసుకుంటాం అంటారు. ఆ తారీఖు వచ్చే లోపల నీ తారీఖు అయిపోతే జనవరి ఫస్ట్కు తీసేసుకుంటామండి. జనవరి ఫస్ట్ వచ్చే లోపల రెస్ట్ ఇన్ పీస్ అయిపోతే, అంటే నా ఉద్దేశం, నీ ఫోటోతో బ్యానర్ వేసేస్తే, నీకు ఆఖరిపాటు పాడేస్తే, నీకు పెట్టుకు ఆర్డర్ ఇచ్చేస్తే, నిన్ను ఊరికి ఉత్తరానికి మోసేస్తే, నీకు ఇష్టమైన కూరతో భోజనాలు ఇట్టేస్తే, నీ పేర డేటు కేటాయించుకోవటం జరిగించేస్తే, నీ కబురు చెప్పడానికి సెల్ ఫోన్ డబ్బులు ఏం చేస్తే, ఒక్క మాట చెప్పను నువ్వు చస్తే, ఒకేసారి చస్తే అంటే ఫీల్ అవుతారని ఇవన్నీ వెతుక్కుని చెప్పాల్సి వచ్చింది.
కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఏ రక్షణ? గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకండి. గొప్ప రక్షణ పొందండి. నిరంతరము నిజ క్రిస్మస్ ఆనంద భరితులవ్వండి. పరలోకానికి వారసులవుతారండి. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. 10 అవటానికి ఇంకా 2 నిమిషాల టైం ఉంది. తరల ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి దయచేసి. ప్రియా స్నేహితులారా, దయచేసి ప్రార్థించండి. చితిసారకపు మ్రాణుల ద్వారా తయారు చేయబడిన వాడ వలన కలిగినది రక్షణ. శిలువ మ్రాణుపై మరణించిన యేసువారి వలన కలిగినది గొప్ప రక్షణ. రక్షణ అరారాతు వరకు చేరిస్తే గొప్ప రక్షణ పరలోకానికి చేరుస్తుంది. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నేను గొప్ప రక్షణ పొందుతాను, నాకు గొప్ప రక్షణ కావాలి అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకి చాపి చూపండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తటానికి సిగ్గుపడకండి. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. చేతులు ఎత్తటానికి పిరికితనంతో మానేయకండి. పిరికి వారు నరకానికి పోతారని ప్రకటన 21:8 దేవుడు వ్రాయించారు. ధైర్యముగా కృపాసనము చెంతకు రమ్మని లేఖనం పిలుస్తోంది. చేతులెత్తి మీ తీర్మానమును తెలియచేయగలరా? నాకు గొప్ప రక్షణ కావాలి, దేవుడే దిగి వచ్చి ఇచ్చిన గొప్ప రక్షణ నేను పొందుతాను. ప్రతిరోజు నా బ్రతుకు పండుగలా ఉండాలి. నిరంతరము నిజ క్రిస్మస్ ఆనందాన్ని నేను అనుభవించాలి. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం కనుక ఆయనకు నిజమైన ఆరాధికుడిగా, ఆరాధికురాలిగా నేను మారాలి. నిరంతరము నిజ క్రిస్మస్ ఆనందం నాకు కావాలి. నేను గొప్ప రక్షణ పొందుతాను అన్నవాళ్ళు మీ 2 చేతులు బాగా పైకి చాపి చూపండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రములయ్యా. దేవా, విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ 2వ రాకడకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. నిరంతరము నిజ క్రిస్మస్ ఆనంద భరితులుగా అందరినీ చేయండి. పండగ గుంపుగా కాక ప్రార్థన గుంపుగా తీర్చిదిద్దండి. నిరంతరము నిజ క్రిస్మస్ ఆనందం మా గుండె గదిలో నింపండి. గొప్ప రక్షణ భాగ్యము నొందటానికి చేతులెత్తిన బిడలున్నారు. వారి తీర్మానాలను స్థిరపరచండి, వారిని బలపరచండి. తీర్మానములకు తగిన జీవితంలో జీవించే కృప బిడలపై కృమ్మరించండి. ఈ సభకు ప్రతిఫలముగా సంఘములో నూతనాత్మలు చేర్చబడునుగాక, సేవ విస్తరించునుగాక, పరిచర్య ప్రబలునుగాక, ప్రతి వ్యతిరేకత పాదపీఠమగునుగాక. ఈ సభకు ఎందరైతే వచ్చి సహకరించారో, గుప్పిలి విప్పి ఇచ్చి సహకరించారో వారందరిని మీరు దీవించండి. యేసు ఘననామంలో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.